ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 21న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 22న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎంపిక ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. 22న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం నిర్వహించబోతున్నారు. అదే రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎంపిక ఉండబోతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం మీద 2 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఇవి. ఈ నెల 21 నుంచి 2 రోజుల పాటు జరగబోతున్నాయి. 21న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 22న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎంపిక ఉండబోతుంది. ఎస్, కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. రైట్ కృష్ణమోహన్, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైందా? దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడు, అంటే ఏ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు? దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చిందా? డెఫినెట్లుగా, ఖచ్చితంగా. ఎందుకంటే 21, 22 రోజులు అసెంబ్లీ సమావేశం నిర్వహించాలి. 21వ తారీఖున గెలిచిన ఎమ్మెల్యేల చేత నూతన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తర్వాత 22వ రోజున అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరిని ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ అసెంబ్లీలకి వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారా రాదా అనేది కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కారణం 22వ తారీఖున విస్తృతస్థాయి సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ సమయంలో 10:30కి ఇది ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి బహుశా వాళ్ళు వచ్చినా వీళ్ళు ఉదయాన్నే అసెంబ్లీ మార్నింగే వచ్చి స్పీకర్ ఎన్నిక పూర్తి అయిన తర్వాత వెంటనే నుంచి వెళ్తారా, ఎలా ఉంటుంది అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇందులో అయితే 24 ఉంచాలి అంటున్నారు. కాకపోతే 23న కుప్పంకి ముఖ్యమంత్రి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ 2 రోజులు ఆయన ఉండాలని అనుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ ముందుకి రీపోన్ అయింది. సో 21, 22న అసెంబ్లీ పెట్టి కొత్తగా ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతని నిర్వహిస్తారు. కృష్ణమోహన్, అంటే కేవలం 2 రోజుల పాటు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నా, ఇంకా ఏమైనా ప్రత్యేకంగా పొడిగించే అవకాశం ఏమైనా ఉందా? బహుశా 2 రోజులు మాత్రమే కన్ఫర్మ్ అయ్యారు. 2 రోజుల్లో మొదటి రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి తర్వాత స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఆ రోజు కొన్ని కీలకమైన నిర్ణయాలకి చూసి ఓకే చేసి, ఎందుకంటే ఎమ్మెల్యేల పాల్గొని కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది కాబట్టి సో డెఫినెట్ గా ఆహారాన్ని నింపే ప్రయత్నం అయితే చేస్తారు. సో డెఫినెట్ గా 2 రోజులు మాత్రమే ఉండే పరిస్థితి ఉంది. ఆ దిశగా ముఖ్యమంత్రి కూడా చేసిన నేపథ్యంలో అసెంబ్లీ 2 పరిస్థితి. రైట్, అలాగే శాసనసభాపతి స్థానంలో ప్రోటెన్ స్పీకర్ గా ఎవరు వ్యవహరించబోతున్నారు? అంటే 2 పేర్లు అయితే వినపడుతున్నాయి. స్పీకర్ గా అయితే అయిన పత్రుడు దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ప్రొటెన్ స్పీకర్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జయ చౌదరి అని అనుకుంటున్నారు. అలాగే వెంకటానికి గ్రామాన్ని ఒక ఆలోచన కూడా కనబడుతుంది. సో ఇది కొంత ఇంకా లేట్ అయ్యే పరిస్థితి. ఇది ఈ రోజు రేపటి లోపల ప్రొటెన్ స్పీకర్ గా కూడా డిసైడ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. డిప్యూటీ స్పీకర్ గా, ప్రొటెన్ స్పీకర్ గా కూడా ఎవరి చేత చేయించాలనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. స్పీకర్ గా అయిన పత్రుడు అయితే ఎన్నుకోబోతున్నారు. ప్రొటెన్ స్పీకర్ గా ఎవరి చేత చేయించాం అనేది కొంత ఇంకా ఫైనల్ కావాలి. కొంచెం చర్చ అయితే నడుస్తుంది. రైట్, బట్ కృష్ణమోహన్, ఇక్కడ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక వ్యవహారంలో సాంప్రదాయం ప్రకారం ఇక్కడ అంటే ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా వైసీపీ సభ్యులు హాజరు కావాల్సిన సందర్భం, బట్ మరి వీళ్ళు హాజరయ్యే పరిస్థితి లేనట్టుగా కనబడుతుంది. దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అసలు వాళ్ళకి ఆహ్వానం అందుతుందా లేదా? అసెంబ్లీ ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా వీళ్ళు వచ్చి ముందుగా అయితే ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి డెఫినెట్ గా అందరూ వచ్చే పరిస్థితి కనపడుతుంది. అయితే 22వ తారీఖున మాత్రం వాళ్ళు హాజరవుతారా లేదా, స్పీకర్ కి సంబంధించిన ఆహారాన్ని కొంత చర్చ నడుస్తుంది. స్పీకర్ కి సంబంధించిన ఎన్నిక రోజు ఉదయాన్నే ముందుగానే స్పీకర్ ఎన్నిక జరుగుతుంది కాబట్టి వాళ్ళు 10:30కి అనుకుంటుంటే ఓకే, దానికి అందుకుంటారు. లేకపోతే మిగతా వాళ్ళతో ఎమ్మెల్యేల వరకు ఇక్కడ హాజరై మిగతా వాళ్ళతో అక్కడ మీటింగ్ నిర్వహిస్తారా ఏంటా అనేది ఇప్పుడే ఈ వ్యవహారం డిసైడ్ అయింది కాబట్టి కొంత ఆ సమయానికి ఎలా ఉంటుంది అనేది కొంచెం చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద 2 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 21 నుంచి 23 వరకు. 21న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. 22న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎంపిక ఉండబోతోంది.
ఇక 21న తొలుత అసెంబ్లీ ప్రారంభం కాగానే దివంగత ఎమ్మెల్యేలకు సంతాపం చెప్తారు. సంతాపం చెప్పగానే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది వరుసగా. అలాగే 22న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎంపిక ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలకు ఇటు వైసీపీ హాజరుపై కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. 22న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం నిర్వహించడంతో ఈ ఉత్కంఠ నెలకొంది. అయితే అదే రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎంపిక ఉండబోతుంది. సాంప్రదాయం ప్రకారం విపక్ష ఎమ్మెల్యేలు కూడా ఇందుకు హాజరు కావాల్సి ఉంది. బట్ వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా? అసలు వాళ్ళకి ఆహ్వానం అంతుందా? ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితిలో ప్రస్తుతం ఏం జరగబోతుంది, ఆ సభా సాంప్రదాయాలను మరి అధికార పార్టీ కూటమి పాటించబోతుందా, ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది.